శ్రీమాత్రే నమః. సంతానం లేదు అని ఎవరైనా బాధపడుతుంటే ముందుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలవండి, ఆయన్ని పూజించండి, ఆయన దేవాలయానికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అలాగే పిల్లలకి సరిగ్గా మాటలు రాకపోయినా, పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, సరి అయిన ఆలోచన విధానం లేకపోయినా సరే, ప్రజ్ఞా వివర్ధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం కనుక నిత్యం చదివించినట్లయితే అపారమైన తెలివితేటలు వస్తాయి. వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారనమాట. సరిగ్గా మాట్లాడలేని పిల్లల చేత ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్వామి వారి స్తోత్రం కనుక చేయించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రేపు 12వ తారీఖున స్కందషష్ఠి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, అసలు ఏం నైవేద్యంగా సమర్పణ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొద్దున్నే లేచి స్నానం చేస్తాం కదా, స్నానం చేసేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి, సూర్యుడికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు శ్లోకాలు వస్తే చదువుకోండి, రాకపోతే నాకు ఇంతే వచ్చు, నీ పేరు తలవటం తప్ప ఇంకా నాకేం రాదని చెప్పి నమస్కారం చేసుకుని ఒక 5 నిమిషాలు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత లోపలికి వచ్చి పూజా మందిరంలో ముందు వినాయకుడికి పూజ చేసి నవగ్రహాలను స్మరించుకుని కార్తికేయ స్వామి వారికి పూజ చేసుకోవాలి. మీకు షోడశోపచార పూజా విధానం వస్తే షోడశోపచార పూజా విధానం చేసుకోవచ్చు. లేదు అంటే స్వామివారికి మీకు వచ్చిన విధంగా మీరు ఏవైతే సమర్పణ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇదిగో స్వామి నీకు పువ్వులు సమర్పణ చేసుకుంటున్నాను, ఇదిగో స్వామికి వస్త్రాలు సమర్పణ చేస్తున్నాను, ఇదిగో ధూపం దీపం ఇలా అన్నీ నేను నీకు సమర్పణ చేసుకుంటున్నానని మనసులో భావన చేస్తూ స్వామివారికి అన్నీ సమర్పణ చేశారని అనుకోండి. భావన చేస్తూ పరిపూర్ణంగా స్వామివారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా భగవంతుడు పలికి తీరతాడు. అలా పూజ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం వస్తే కరావలంబ స్తోత్రం చేయండి. లేదు అంటే నాకు నీ పేరు తలవటం తప్ప ఇంకేం రాదయ్యా అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారో లేకపోతే కార్తికేయ, మీకు ఏ నామం వస్తే ఆ నామం జపం చేయొచ్చు. నామం చేయటానికి ఈ మడి కట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏం ఉండదు. నిత్యం నామాన్ని అలా స్మరణ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దానికి ఎటువంటి నియమాలు ఉండవు. పూజ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ప్రసాదాన్ని నివేదనగా సమర్పణ చేస్తారో భగవంతుడికి, ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కాస్త పంచి పేదవాళ్ళకి ఏదైనా కాస్త సమర్పణ చేసుకోండి, వాళ్ళ కడుపు నిండేలాగా. అలాగే పూజ అయిపోయిన తర్వాత సద్బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకి దక్షిణని సమర్పణ చేసుకోండి. మీరు ఎంతైతే దక్షిణని సమర్పణ చేయగలుగుతారో అంత దక్షిణని సమర్పణ చేసుకోవాలి. అయితే ఈరోజు సూర్యోదయానికి మనం షష్ఠి వ్రతాన్ని ప్రారంభిస్తాం కదా, మర్నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ షష్ఠి వ్రతం పూర్తి అవుతుందన్నమాట. షష్ఠి వ్రతం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజున పళ్ళు మాత్రమే తింటారు. అంటే మిగతా ఆహార పదార్థాలను ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటారనమాట. ఓపిక ఉంటే ఉపవాసం ఉండండి, లేదు అంటే ఒక పూట ఆహారం తీసుకుని రాత్రి పలహారం చేయొచ్చు. లేదు అంటే పొద్దున్నుంచి పళ్ళు తీసుకుని సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడుతుందనమాట. షష్ఠి వ్రతం ఆచరించే వాళ్ళు ఆ రోజున మాంసాహారం కానీ మద్యపానం కానీ తీసుకోకూడదు. ఈ రోజున కదంబ వృక్షంలో షష్ఠీదేవికి కార్తికేయ స్వామి వారికి పూజ చేస్తారు. మీకు దగ్గరలో ఏదైనా కదంబ వృక్షం ఉంటే ఆ నీడలో వాళ్ళిద్దరికీ పూజ చేయండి, లేదు అంటే ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇలా వీళ్ళిద్దరినీ కలిపి పూజించడం వల్ల ఏమవుతుందంటే గర్భం నిలుస్తుంది, చక్కటి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానానికి రక్షణ లభిస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పుడూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అందుకే వీలైనంత వరకు కార్తికేయ స్వామి వారిని ఎప్పుడూ పూజించాలని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు శీతలా షష్ఠి అనమాట. ఈ శీతలా షష్ఠి రోజున శీతలాదేవి స్తోత్రాన్ని కానీ నామాన్ని కానీ జపించినట్లయితే రోగ బాధలు నశించిపోతాయి అని చెప్పి చెప్తారు. శీతలాదేవి స్తోత్రం మీకు పూర్తిగా రాకపోతే శీతలేత్వం జగన్మాత శీతలేత్వం జగత్పిత శీతలేత్వం జగద్ధాత్రి శీతలాయై నమో నమః రాసభో గర్ధభశ్చైవ ఖరో వైశాఖనందనః శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః అనే శ్లోకాన్ని చదువుకుని నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. వీలైనంత ఎక్కువగా స్మరణ చేసుకోవచ్చు. అలా స్మరణ చేసుకుంటూ ఉంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి దూరం అవుతాయని చెప్పి చెప్తారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కదా అని చెప్పి మనం డాక్టర్కి చూపించకుండా ఇదొక్కటి చదివితే సరిపోదు. మనకి శరీరానికి బాధ కలిగింది అంటే డాక్టర్ని ఎలా అయితే సంప్రదిస్తామో, మన గ్రహస్థితులు స్థితిగతులు ఏమీ బాగోలేనప్పుడు ముందుగా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. దానికి
దానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. అలా చదువుకుంటూ ఉన్నాము అని అనుకోండి, నెమ్మదిగా మనకి ఆరోగ్యం బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.